नारसिंहः परं दैवमहोबिलमहोबलं स्वालाहोबिलमालोलक्रोडकारञ्च भार्गवाः योगानन्दश्छत्रवटः पवनो नवमूर्तयः अहोबिलेकारुडशैलमध्ये कृपावशात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गितवामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये। అహోబిల క్షేత్రంలో నవనారసింహులుగా కొలువుదీరున్నారు. దాంట్లో మొట్టమొదటి నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి. స్వామివారు ఉగ్రస్తంభం నుంచి ఆవిర్భావమై ప్రహ్లాదుని కోసం ఆవిర్భావమైన క్షేత్రం. అయోధ్యలో రాముడు ఎట్లా జన్మించారో అహోబిల క్షేత్రంలోనే నరసింహస్వామి యొక్క జననం. తదనంతరం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్వామి వచ్చి ఇక్కడ పూజ చేసినట్లు ఐదీకం. కృతయుగంలో పరమశివుడు మంత్రరాజపద స్తోత్రంతో స్వామిని పూజించారు. వృత్తోత్పుల్ల విశాలాక్షం విపక్ష క్షయదీక్షితం త్రినాదస్తస్థ విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. స్వామి యొక్క మాలామంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు అని చెప్పేసి దానికి ఒక్కొక్క శ్లోకంతో శివుడు ఇక్కడ ఈ స్వామిని కొండ మీద స్వామిని మంగళాసాధన చేసి మంత్రరాజపద స్తోత్రాన్ని స్వామికి మంగళాశాసనం చేశారు. తదనంతరం త్రేతాయుగంలో పంచామృత స్తోత్రంతో శ్రీరామచంద్రమూర్తి అహోబిలం నారసింహం గత్వా రామప్రదాభవాన్ నమస్కృత్వా శ్రీ నృసింహం హస్తౌ కమలాపతిం అని చెప్పేసి పంచామృత స్తోత్రంతో శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఈ స్వామిని మంగళాశాసనం చేయడం జరిగింది. తదనంతరం ద్వాపర యుగంలో పంచపాండవులు స్వామిని మంగళాశాసనం చేశారు. తదనంతరం కలియుగంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే తన కళ్యాణాన్ని చేసిన ప్రసాదం అంతా ఏ దేవుడు నైవేద్యం చేయాలన్నప్పుడు దిగువ వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రతిష్ఠించి రమా బ్రహ్మాది దేవాద్యాః సనకాది సనందనాః శ్రీనృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాః అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రతిష్ఠ చేసి ఈ స్వామిని ఆయన ఆరాధించినట్టు ఒక ఐదీక. శ్రీ వెంకటేశేన వివాహకాలే సంపూజితం సర్వవిధోపచారై అని చెప్పేసి భవిష్యోత్తర పురాణ వాక్యం. కాబట్టి ఈ నవనారసింహులే కాకుండా పదవది వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి దశావతారంగా ఇక్కడ స్వామివారు చేస్తున్నారు. కావున భక్తులు ఈ నరసింహస్వామిని దర్శించుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాను.